హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ అయితే తన తండ్రికి వార్నింగ్ ఇచ్చి ధీరజ్ ఏ తప్పు చేయలేడని, కావాలనే ఇక మీరే చంపించారని ఇక ప్రేమ అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక ప్రేమ మాటల ద్వారా ధీరజ్ ఇక ప్రేమ జీవితాన్ని కాపాడడానికే ఇలా చేశాడని నిజం తెలుసుకున్న సేనాధిపతి. అదెలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ధీరజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నారే కానీ వాళ్ళు మాత్రం ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. ఇక ప్రేమ అయితే తనని వేరే కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించడం, ఇక తను మోసం ధీరజ్ని అపార్థం చేసుకుంటుంది ప్రేమ అయితే. కాకపోతే ఇక విశ్వ అయితే ఇక తన చెల్లెలైన ఇక ప్రేమని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి నచ్చదు కదా. ఇక చాలా ఆవేశంతో ఉంటారు. సంక్రాంతి సంబరాలకి అందరైతే వస్తూ ఉంటారు. ఇక అప్పుడే విశ్వ అయితే ఎలాగైనా నేను ధీరజ్ని ప్రేమని వేరు చేస్తా, ప్రేమ తనంతట తాను మన ఇంటికి వచ్చేలా చేస్తా నాన్న అని విశ్వ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం లేదు నాన్న, నువ్వేదో చేయాలని చూస్తున్నావు, వద్దు అలా చేయకూడదు అని అంటూ ఉంటుంది. అయినా విశ్వ వినడు. ఏదో ఒకటి చేసి నువ్వు ప్రేమ ఇంటికి వచ్చేలా చేయాలి అని ఇక సేనాపతి అంటూ ఉంటాడు ఇక విశ్వతో. అప్పుడు విశ్వ, నేను అన్ని ప్లాన్లు చేశాను నాన్న, ప్రేమనే తనంతట తాను ఇంటికి వస్తుంది చూడండి అని ఇక అంటూ ఉంటాడు. ఇక అలాగే ఇక విశ్వ అయితే చాలా ఆవేశంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రౌడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వాళ్ళకి ఇక తన ఫోన్లో ఉన్న ధీరజ్ ఫోటోని చూపించి ఇతన్ని సంక్రాంతి సంబరాల్లో ఇక చంపేయాలి, తనని చంపేస్తే ఇక మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని విశ్వ ఇక రౌడీలకి చెప్పేస్తాడు. అప్పుడు రౌడీలు సరే అని ఇక మీరు చెప్పినట్లే చేస్తాము అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సంక్రాంతి సంబరాలకైతే ఈ కుటుంబం అటు ఆ కుటుంబం అందరూ కలిసి వస్తారు. అప్పుడే ఇక అక్కడున్న ఒక అతనైతే ఇక సంక్రాంతి సంబరంతో పాటు ఇక ఈ రెండు కుటుంబాలు రావడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇక రథాన్ని పట్టండి ఈ రెండు కుటుంబాలు కలిసి ఇక తన కూతుర్ని ఇంటికి ఇవ్వడం, ఇక ఇద్దరు కుటుంబాలు కలిసిపోవడం బాగా సంతోషంగా ఉంది అని అతను తెలియకుండా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా కోపంతో ఇక సేనాపతి అయితే ఏంటి ఈ రెండు కుటుంబాలు కలవడం కల్లో కూడా జరగదు అని ఇక చాలా ఆవేశపడతాడు. అప్పుడే ఇక అతనికి అర్థమవుతుంది ఈ రెండు కుటుంబాలు కలిసి వచ్చారే కానీ కలవలేదని. ఇక ఈ విధంగానైతే ఇక సంక్రాంతి సంబరాలకైతే వస్తారు. ఇక రెండు కుటుంబాలతో ఇక ధీరజ్, ప్రేమ, నర్మద, సాగర్ వీళ్ళు అంతా ఇక రథం మోస్తూ ఉంటారు. అప్పుడే ఇక రథం మోస్తున్న ధీరజ్ని ఇక రౌడీలకి చూపిస్తాడు విశ్వం అయితే. అప్పుడే విశ్వం చూపించిన రౌడీలు ఆ ఫోటోని చూసి వాన్నేరా మనం చంపేది, ఎలాగైనా ఇప్పుడు ఇంతమందిలో అతన్ని చంపేస్తే పీడ విడిగడైపోతుంది, ఇక మనకు అనుకున్న డబ్బు కూడా వస్తుంది అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ రథాన్ని మోస్తూ ఉంటాడు కదా. అప్పుడే రౌడీ అతను కూడా ధీరజ్ వెంబటే ఇక వెనకాలే ఉంటాడు. ఇక ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ ఇక వాళ్ళ కుటుంబం అంతా ముందు వెళ్తూ ఉండగా రథాన్ని పట్టుకొని వస్తున్న ధీరజ్ని ఇక వెనక నుంచి కడుపులో కత్తితో దించుతారు. అప్పుడే రౌడీలు అక్కడి నుంచి పరారై వెళ్ళిపోతారు. ధీరజ్ అమ్మా అని అరుస్తూ కుప్పగూలిపోతారు. అప్పుడే తన కుటుంబం అంతా ఒక దగ్గరికి వచ్చి చాలా ధీరజ్ ధీరజ్ అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ కూడా ధీరజ్ ధీరజ్ అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు ఇది ఎవరో కావాలనే చేశారు, నా కొడుకుని చంపాలని చూసింది ఎవరో కాదు ఆ సేనాపతే కావచ్చు అని ఇక చాలా ఆవేశంతో రామరాజు ఇక సేనాపతి ఇంటి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక సేనాపతి ఏంట్రా, నేను నీ కొడుకుని చంపాలని చూశానా, అసలు నాకు సంబంధమే లేదు అని అరుస్తూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక రామరాజు అయితే లేదు, నా కొడుకుని చంపడానికి చూడడానికి కారణం మీరే చేశారు ఇదంతా, నా కొడుకుకి ఏదైనా జరగాలి, మీ కుటుంబంలో ఒక్కరిని కూడా బ్రతకనివ్వను అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ ఇక చాలా బాధపడుతూ ధీరజ్ పరిస్థితిని చూసి ఇక తొందరగా అంబులెన్స్లో ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక సేనాపతి దగ్గరికి వెళ్ళి ప్రేమ మాత్రం ఏంటి మీరే కావాలని చేశారు. నా భర్తకి ఏమైనా జరిగితే దానికంతటికీ కారణం మీరే. ఇక మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని ఇక ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నకైతే. అప్పుడే సేనాపతి ఏంటి ప్రేమ నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను చంపేయాలన్న కోపం మాత్రం నాకు లేదు. నేను ధీరజ్‌ని చంపాలని చూడలేదు. ఏం మాట్లాడుతున్నావు? అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, ధీరజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడన్న కోపంలో మీరున్నారు. మీరు అత్తయ్య గారు ఇద్దరూ కలిసి నా మీద కోపం మీద ఉన్నారు. కాబట్టి ధీరజ్‌ని చంపాలని చూశారు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడు సేనాపతి లేదు నేను ఎవరిని చంపాలని చూడలేదు అని ఇక సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా ఆవేశంతో ఉంటుంది కదా. ఇక అప్పుడే అసలు ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం వేరే ఉంది. ధీరజ్ కావాలని నన్ను పెళ్లి చేసుకోలేదు. ఇక నేను ఒక అతన్ని కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించాను. ఇక తన వల్లనే నేను తనతో ఇక ఆ రోజు రాత్రి వెళ్ళిపోయాను. కానీ తను మాత్రం ఇక నా డబ్బుని, నా వెనకాలన్న ఆస్తిని చూశాడు కానీ నన్ను ప్రాణంగా ప్రేమించలేదు. మనసుతో ప్రేమించలేదు. ఇక తను నన్ను మోసం చేయాలని చూశాడు. ఇక ఆ రోజు ధీరజ్ నన్ను కాపాడి ఇక మీ అందరి ముందు తలదించుకునేలా మీరు అవుతారని నా మెడలో తాళి కట్టాడు. ఇక నాకు భర్తగా తను ఇక నన్ను కాపాడి తీసుకువచ్చాడు. ఇక ఆ రోజు నన్ను మోసపోకుండా చేశాడు ధీరజ్ ఏ తప్పు చేయలేదు. కానీ నా మీద నింద పడుతుందన్న కోరికతోనే తను నా మెడలో తాళి కట్టాడు అని ఇక అంటూ ఉంటుంది. నిజమంతా చెప్పేస్తుంది ప్రేమ అయితే సేనాపతికి. అప్పుడే సేనాపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది నిజమా? ఎవరు నిన్ను ప్రేమించింది? ఎవడాడు మోసం చేసింది అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించాను. తనే ఆ రోజు నన్ను ఇక తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇక ఇద్దరం కలిసి ఊరు దాటి వెళ్ళేశాం. కానీ తను మాత్రం నన్ను మోసం చేయాలని చూసే ఆ టైంలో బావ వచ్చి నన్ను కాపాడి నా మెడలో తాళి కట్టి ఆ నింద తనపై వేసుకున్నాడు. ఇక నలుగురు ముందు నేను చెడైపోతానని నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చాడు అని ఇక ప్రేమ అయితే జరిగిన విషయం మొత్తం సేనాపతికి చెప్తుంది. ఒక్క సేనాపతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక వేదావతి కూడా అవునన్నయ్య ఇక ప్రేమ చెప్పిందంతా నిజం. ప్రేమ ఒక అతన్ని ప్రేమిస్తే తను మోసం చేశాడు. దాని ద్వారా నేనే ధీరజ్ని బ్రతిమిలాడితే ధీరజే ఇక తనని పెళ్లి చేసుకున్నాడు. ధీరజ్ ఏ తప్పు చేయలేడన్నయ్య అని ఇక వేదావతి చెప్తూ ఉంటుంది. అప్పుడు సేనాపతి నన్ను క్షమించమ్మా, నేను ఇక ఇదంతా తెలియకుండా ధీరజ్ని తప్పు పట్టాను, నన్ను క్షమించమ్మా అని ఇక సేనాపతి అయితే క్షమాపణ కోరుతూ ఉంటాడు వేదావతిని. అప్పుడే ఇక అక్కడికి విశ్వ వస్తాడు. విశ్వ ఇదంతా విని నేను తప్పు చేశానత్తయ్య, అసలు నాన్న కాదు ధీరజ్ని చంపాలని చూసింది నేను. ఇక ధీరజ్ తప్పు చేశాడని నా చెల్లిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నేను ధీరజ్ని చంపాలని చూశాను, నన్ను క్షమించత్తయ్య అని ఇక విశ్వ కూడా కాళ్ళపై పడతాడు. ఇక విశ్వ ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వేదావతి కుటుంబం ఇక సేనాపతి కుటుంబం అయితే ఒకటైపోతారు. ఇక ధీరజ్ అయితే కోలుకుంటాడు. ధీరజ్ని బావగా స్వీకరిస్తాడు విశ్వ అయితే. ఈ విధంగానైతే ఇక నిజాలు ప్రేమ ద్వారా తెలుసుకొని ఇక తప్పు అంతా తెలుసుకుంటారు సేనాపతి వాళ్ళైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.